ఆంధ్రప్రదేశ్ వాసులకి అమరావతి ప్రేమికులకి శుభవార్తండి. నరేంద్ర మోదీ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి అమరావతి రాజధానిలో ఎక్కువగా హరితహారం ఉండే విధంగా ప్లాన్ చేయండి అని చెప్పి చర్చించుకున్నట్టు సమాచారం. ఇప్పుడు మనం దాని మీద ఒక అప్డేట్ తెలుసుకుందాం. విషయం ఏంటంటే అమరావతి రాజధానిలో ఎక్కువగా పచ్చదనం ఉండడం మంచిదని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారికి సూచన చేశారట. అదే విధంగా అమరావతి రాజధానిలో హరితహారం ఎక్కువ ఉండేటట్టు అంటే చెట్లు చేమలు ఎక్కువ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. దాని మీద మనం ఇప్పుడు ఒక అప్డేట్ తెలుసుకుందాం. ఈ విషయం అయితే అమరావతి రాజధానిలో కీలకమైన అప్డేట్ గాని చెప్పుకోవాలి. మనకైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తానే ఉన్నారు, అమరావతి రాజధాని గ్రీన్ సిటీ మరియు ప్లానెడ్ సిటీ అని చెప్తానే ఉన్నారు. సెల్ఫ్ సస్టైనెడ్ సిటీ అని కూడా చెప్తానే ఉన్నారు. అమరావతి రాజధానికి నిధులు, దానికి కావలసిన నిధులు అమరావతి రాజధాని సంపాదించుకుంటుందని, అమరావతి రాజధాని గ్రీన్ సిటీగా ఉండబోతోందని, అంటే ఎక్కువ పచ్చదనం చెట్లు చేమలతోనే కనబడుతుందని, ఉపాధికి కేంద్రంగా కూడా అమరావతి రాజధాని నిలబడబోతోందని, ప్లానెడ్ సిటీ అంటే దేశంలో ఇంతవరకు ఒక చండీగఢ్ తర్వాత ఏ నగరం కూడా ఇంత ప్లానెడ్ సిటీ ఉన్నట్టు హిస్టరీలో లేదు. అమరావతి రాజధానిలో 16,000 ఎకరాలలో గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. పార్కులు అయితే గాని, ముఖ్యంగా రోడ్ల వెంట వదిలేటటువంటి గ్రీన్ కారిడార్స్, రోడ్ల వెంబడి రెండు వైపులా చెట్లు నాటడం గాని, ముఖ్యంగా రిజర్వాయర్ ప్రాంతంలో దానికోసంగా 16,000 ఎకరాలు అయితే రైతులు ఇచ్చిన భూములే కాకుండా ప్రభుత్వం భూములు కూడా ఉంటాయి కదా, వాటితో కలిపి ఆ భూములతో కలుపుకొని 16,000 ఎకరాలతో గ్రీన్ బెల్ట్ అయితే ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఈ మధ్య కాలంలో నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు ఈ విషయం చర్చకొచ్చిందని కూడా మనం విన్నాం. ఒక శాఖలోనే 300 ఎకరాల సెంట్రల్ పార్క్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దానికి తోడుగా మరో 2 పెద్ద పార్కులు కూడా రాబోతా ఉన్నాయి. దాదాపు 500 ఎకరాల్లోనే మొక్కల పెంపకం జరగబోతా ఉంది. జపాన్ కి సంబంధించినటువంటి నియాసాకి పద్ధతిలో. ఇక ఏవైతే N1 నుంచి N15 వరకు, E15 E16 వరకు రోడ్లు అయితే ఉన్నాయో 31 రోడ్లుగా దాదాపుగా 631 కిలోమీటర్ల పరిధిలో ఈ రోడ్ల పక్కన మొక్కలు నాటడానికే ప్రత్యేక కారిడార్ అయితే ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఆ కారిడార్ లో చెప్పుకోదగినన్ని ఎక్కువగా మొక్కలు పెంచబోతారు. ఇక చెప్పుకోవాల్సిన పని ఉంది, రోడ్డుకు మధ్యలో ఉన్న డివైడర్లో కూడా విపరీతంగా చెట్లు నాటుతారు. మరీ విస్తారంగా పెరిగే మొక్కలు కాకుండా పూల మొక్కలు పెంచడానికి అయితే ప్లాన్ చేస్తా ఉన్నారు. 5 అడుగుల నుంచి 10 అడుగులు ఎత్తు పెరిగే మొక్క. అదే విధంగా అమరావతిలో ఉన్నటువంటి 27 కిలోమీటర్ల కొండవీటి వాగు, కొన్ని కిలోమీటర్లు ఉన్నటువంటి పాలవాగుని విస్తరిస్తా ఉన్నారు. కాబట్టి దాని నుంచి వచ్చే ఏవైతే కరకట్టలు అయితే ఉన్నాయో ఆ కట్టల వెంబడి కూడా ఆల్మోస్ట్ గ్రీన్ సిటీగా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీటికి తోడు కృష్ణా నది కరకట్ట ప్రాంతంలో ఆల్రెడీ చెట్లు నాటేదానికి కొంత ప్రాంతం అయితే ఉండనే ఉంది. దాదాపుగా ఉండవాళ్ళ నుంచి అమరావతికి తీసుకోవచ్చు 38 కిలోమీటర్ల మార్గంలో పెద్ద ఎత్తున చెప్పుకోదగిన స్థాయిలో గ్రీన్ బెల్ట్ ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ప్రపంచంలోనే ఏ నగరానికి లేని విధంగా అమరావతికి హరితహారం తొలగబోతా ఉన్నారు. ఇది ప్రత్యేకించి అమరావతికే చెందాలి అని చెప్పేసి ప్రశంస. అమరావతి రాజధానిలో రాబోయే రోజుల్లో నగరానికి 30% వరకు కేవలం మొక్కలు పెంచడం కోసం మాత్రమే స్థలాన్ని కేటాయించబోతా ఉన్నారు. భవన నిర్మాణాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోబోతా ఉన్నారు. 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎంత పెద్ద కంపెనీ వచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే వాటికి ఇష్టారాజ్యంగా భూములు అయితే కేటాయించడం లేదు. యూనివర్సిటీ భవనాలైనా హాస్టల్స్ భవనాలు అయినప్పటికీ కూడా 18 అంతస్తుల నుంచి 20 అంతస్తుల వరకు హైట్ లో నిర్మించుకోవాలని సలహాలు ఇస్తా ఉన్నారు. అంటే భూమి తక్కువ, సౌలభ్యం ఎక్కువగా ఉండడం కోసం భూమిని పొదుపుగా వాడుకోవాలనే ఉద్దేశం. మన ఆంధ్రప్రదేశ్ లో కామన్ గా G3 నుంచి G5 వరకే అలవాటు పడిపోయాం. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో కూడా మనం చూస్తూనే ఉన్నాం, 20 అంతస్తులు 30 అంతస్తులు వచ్చాయి. కానీ హైదరాబాద్ లో కూడా గతంలో G5 నుంచి G10 వరకే పరిమితి ఉండేది. విజయవాడ అమరావతి ప్రాంతంలో కూడా ఇప్పుడిప్పుడే ఒక 10 అంతస్తుల నుంచి 15 అంతస్తుల వరకు అనుమతులు పొందుతా ఉన్నారు. అమరావతి ప్రాంతంలో మటుకు తక్కువ స్థలం ఎక్కువ అంతస్తులు వేసుకోండి అని చెప్పేసి, మిగిలిన భూమంతా మొక్కలు పెంచడానికి ఉపయోగించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టంగా చెప్పారు. అందుచేత అమరావతి రాజధాని రాబోయే రోజుల్లో పచ్చదనం ఎక్కువ ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాలి. గతంలో భారతదేశం గ్రీన్ సిటీ ఏదంటే టక్కుని చెప్పుకోగలిగింది బెంగళూరు. గత 15 సంవత్సరాల నుంచి బెంగళూరు సిటీ గ్రీన్ సిటీ అనే ట్యాగ్ కోల్పోయిందని చెప్పుకోవాలి. ఆ ట్యాగ్ రాబోయే రోజుల్లో అమరావతికి వస్తుందని, రావాలని చంద్రబాబు నాయుడు కృషి చేస్తా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి రాజధానికి మరికొన్ని గ్రామాల నుంచి 44,000 ఎకరాల భూమిని సమీకరించబోతా ఉన్నారు. ఆ యొక్క అప్డేట్ రాగానే మళ్ళీ మనం ఒక వీడియో చేద్దాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.